నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన తల్లి మనసు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ స్వాతి మాసపత్రికలో 1972 జనవరి మాసంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సమయం 8:45 అయింది. కమల గబగబా జాడల్లుకుని ముఖానికింత పౌడర్ అద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారు ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతోంది. వంట కాలేదన్నమాట. తెలిసినా అడిగింది కమల. వంట అయిందా అండి? తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ. అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను. ఉడకాలా? వాటితో పాటు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు వేసి పెడతాను. దిక్కు మాలిన కర్రలు మండి చేస్తేనా? ఊది ఊది నోరు పాడిపోతోంది, కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజు వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకుని కంచం పెట్టుకుని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకు అయితే అదే పెట్టేయండి. 9:30కి అక్కడ ఉండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడకేం లెక్క. ఉండవే, అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంత కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఒక గిన్నెలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనియ్యవు. ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్టున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయినా అంటూ అదొక ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబివ్వకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత, ఏమిటే ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకి ఇదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవటం అలవాటైంది కమలకి. ఇదేం కొత్త? రోజు ఆఫీసు వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి తను కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవటం కానీ ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తను. రోజూ ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకుని ఆదరాబాదర ఆఫీసుకు పరిగెత్తడం తనకి ఆయనకు అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవటం అలవాటే. మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ. వాడు రాకుండానే తినేసిపోతావుటే అంది సుబ్బమ్మ. కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూల పడేసి చేయి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆవిస్తట్లోనే తినాలి అనే పతివ్రతా ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళటం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు కాబోలు ముందు తింటే. ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి బ్యాగు, రుమాలు తీసుకుని గబగబా చెప్పులేసుకుని వీధిలోకి వచ్చింది. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు, సైకిల్కి ఎడాపడా సంచులు తగిలించుకుని. అప్పుడే బయలుదేరావెక్కడికి? భార్యను చూసి అడిగాడు. ఆఫీస్కి. 9 అయింది. ఎందుకు ఆ తొందర? భోంచేసి వస్తాను, ఉండి వెళ్దాం అన్నాడు. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి, మీరు తర్వాత వెళ్ళండి. తప్పించుకుని మెట్లు దిగింది కమల. ఏమిటో ఆ అర్జెంటు పని. ముందెళ్ళి అందరితో బాతాఖానీ కొట్టాలా? వెళ్ళు, అక్కడ నీ కోసం కబుర్లు ఎదురు చూస్తూ ఉంటాయి అన్నాడు. ఏవి? పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేవని గాని. కమలకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడు వైపు. అవును, బాతాఖానీ కొట్టడానికే వెళ్తున్నాను. సరే, దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబు ఇవ్వడం ఇష్టం లేక మొహం తిప్పుకుని ఒడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాఖానీ కొట్టడానికి వెళ్తుందిట. అందుకోసం గంట ముందు తిండన్న తినకుండా ఆదరాబాదరాగా బయలుదేరింది తను. ఏం మగాళ్ళు వీళ్ళు! ఓ పావుగంట ముందు వెళ్తే ఎందుకోనని అనుమానం. ఆఫీసులో మగాళ్లతో బాతాఖానీ కొడుతుందనే అనుమానం ఉన్న మగాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టాలి? భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తుడితోనన్నా ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకుని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి.
ఇంత సంకుచితత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా అభ్యుదయ భావాలు కలవారిలా భార్యను ఉద్యోగం చేయిస్తున్నట్లు ఫోజు. తను బస్సు ఎక్కలేదుట. ఏ బస్సులు ఎక్కకుండానే 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తోంది కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే. ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్ స్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీసులో అడుగుపెట్టింది కమల. అమ్మయ్య, ఈ రోజన్నా టైంకి వచ్చావమ్మా అన్నాడు హెడ్ గుమస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంట అన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను? పాపం హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు కనుక సరిపోతుంది. మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందర రామ్మా అన్నాడు. కాస్త తొందరగా రావటానికి ఇంట్లో అంత రాద్ధాంతం. అబ్బా, ఇంకా లైట్ ఆపదు, 10 దాటింది, ఇంకా రాకూడదు పడుకోవటానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటి రాసేసి. కమల దీక్షగా తల ఉంచుకుని గబగబా రాస్తోంది. ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా? పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకు చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే. చర్రున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్నైతే చచ్చి చెడి నిద్రొస్తున్నా ఈ ఫైళ్లు చూడాల్సిన కర్మేమిటి? గుమస్తాని తాళమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చీవాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావి ఈ మధ్య. సై అంటే సై అంటున్నావు. మొహం ముడుచుకుని నిద్రకు ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రిళ్ళు ఈ ఫైళ్లు ముందేసి కూర్చోవటానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకొస్తోంది. రోజల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్నా పని అవ్వలేదు. ఇంటికి తీసుకెళ్లి పొద్దున్నే రాసి పట్రామ్మా, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్కు. రేపొద్దున కల్లా ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకుని సానుభూతి చూపటం పోయి వెక్కిరింతలు, సూటిపోటి విసుర్లు. తను మాటలు నేర్చిందిట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినదని కాబోలు ఆయన ఉద్దేశం. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మాన్పించి మాట వినేటట్లు చేసుకోవచ్చుగా. ఎందుకు మాన్పిస్తారు? జీతం ఏమన్నా చేదా? కమల కోపంగా అనుకుంది. కమలకి ఈ మధ్య అస్తమానం కోపం వస్తోంది. ఏమిటో అంతా చిరాకు. ఎందుకో ఎవరి మీద కోపం, ఒకటే నీరసం. ఏమీ తినాలనిపించదు, తిన్నది ఇవ్వడదు. ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర. నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతానేమో అని అనిపించేటంత నీరసం. అయినా ఆఫీస్కి వెళ్ళక తప్పటం లేదు. కమలకి ఉద్యోగం అంటేనే అసహ్యం పుట్టుకొస్తోంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తూ ఉంటే ఎందుకొచ్చిన ఉద్యోగం రా అనిపిస్తోంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవటం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకరీతో సతమతమైపోతున్నట్టుగా మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంటలక్కలాగా నేనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు ఏళ్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇక ఆడబడుతుందంటే మెట్రిక్ 3 సార్లు తప్పిన ఆవిడికి 3 పూట్ల తినటం, చదవటం మాత్రమే పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తనే చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొనుక్కుందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదటంతో సరే తనకు అలాంటివి లేవని తేలేదని దుఃఖం. ఆమెను అత్తగారు ఓదార్చటం. ఆవిడతో నీకేమిటమ్మా వంతు? ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మా. మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందిట, ఇంకోళ్లకు ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయిట. ఆ మహారాజే ఉంటే నువ్వు ఈ పాటికి ఓ ఇంటిదాని అయ్యేదానివి. వాళ్లలాగే చీరలు కొనుక్కోకపోదువా? అయ్యో రాత. ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? ఇంతకీ మన బంగారం మంచిదవ్వాలి. ఆ రోజుకి అత్తగారు నోరు మరి మూతపడదు. బయటికి వెళ్లవలసింది. తనెప్పుడన్నా కర్మం కాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడబడుచు పెళ్లి చేయలేకపోవటానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ల మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ల మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం, ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదువుకోకూడదు? అప్పుడు తను ఉద్యోగాలు చేయొచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల. సరే, అత్తలు ఆడపడుచులు అనటం లోక సహజం, అందులో వింతలేదు. కానీ కట్టుకున్న మొగుడు
కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టిన వాడు కూడా తనను ఎంత పిసరు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడటం ఏంటి? తనేం ఉద్యోగం చెయ్యాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు? ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తిపొడవటం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్తో కుస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయన గారి మాటలతో చేష్టలతో అణగారిపోయింది. ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తోంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్లు నానా మాటలు అనటం. ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడటం. ఓ 5 నిమిషాలు ముందెళ్లాలంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్నన్నా మాట్లాడకపోతూ ఉంటే ఉద్యోగం చేస్తున్నానని తల బిరుసుతనం అనటం. పోనీ అడిగిన దానికి జవాబు చెప్తే, అవును మొగుడంటే నీకు లెక్కేమిటి, మాటికి మాట జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే, ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేసినట్లు క్షమాపణలు చెప్పించుకోవటం. అడుగడుగునా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ 2 ఏళ్లలో. ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకు వెళ్ళటానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెప్తే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళామే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదుట. ఎంత ఉద్యోగం చేసినా ఆడదేట. ఆడదెప్పుడు మగవాడి అధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట తను. కట్టుకున్న మొగుడిని లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించరట. ఆయన తర్వాత అత్తగారు అందుకుంది. ఆడది మెలగవలసిన రీతులు, ఆడది ఉండాల్సిన చోటు వగైరాలు వల్లించి వాళ్ల కాలంలో వాళ్ల మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవటం ఎక్కడా చూడలేదని బొగ్గలు నొక్కుని, దానికి అలుసిచ్చి నెత్తినెక్కించుకున్నావురా అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కించింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. నూటికోనాడు సరదాగా గడపటానికి ఇంత గొడవ. ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు, మరీ మంచిది. ఈ పీడ గోల వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకులను వదిలి వెళ్ళిపోయింది. కమలకు తెలుసు ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులని, ఉద్యోగం మానమనరని. అలాగే జరిగింది. అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజుల మాటలు మానేయటం మినహా ఏం అనలేదు. ఇవన్నీ ఒకెత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగోలేని సంగతి సుబ్బారావుకు తెలియని సంగతి కాదు. తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న మొగుడిని చూస్తూ ఉంటే కమలకు పట్టరాని కోపం వస్తోంది. కమల ఒంట్లో బాగోలేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేమీ లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చెయ్యాలని అనిపించి తనంతట తనే అంది. సుబ్బారావు ఏదో వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఏంటి, ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికే? మీ ఆడవాళ్ళు ఏ కాస్త కష్టాన్ని ఓర్చుకోలేరు. లేకపోతే చిన్న చిన్న విషయాలకు ఉద్యోగం మానటం ఏమిటి? ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్లున్నావు, ఇంత హడావుడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకుని శాంతంగా నచ్చజెప్పటం ఆరంభించాడు. చూడు కమల, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశాను, మర్చిపోయావా? ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. ఇక కమల మాత్రం ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేకముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఎన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాణ్ణి వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చుని ఏం చేస్తావు? అమ్మా జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే కనుక అప్పుడు ఉద్యోగం చేయటానికి తనకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది. ఎలాగండి బాబును వదిలి ఆఫీస్కి వెళ్ళటం?
ప్రొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండటం? పని మానేస్తాను అంది కమల సెలవైపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏంటి కమల, పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగం చేయటం లేదా ఏంటి? వాడికి ఎలాగూ పోతపాలేగా. అమ్మా జానకి ఆ మాత్రం చూడలేరా వాణ్ణి? అసలే పురిటికి దానికి బోలెడంత ఖర్చు అయ్యింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది. ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఎలా అన్నాడు. కమల ఏమనగలదు, నిట్టూర్చింది. ఆఫీసులో ఉన్నంతసేపు ప్రాణాలన్నీ కొడుకు మీదే ఉంటాయి కమలకు. ఏడుస్తున్నాడేమో, జానకి పాల సీస సరిగ్గా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో లేదో, తడి బట్టల్లో నానుతున్నాడేమో. అసలే ఆ జానకి పుస్తకాలుంటే ఒళ్ళు తెలియదు. బాబుకు వేళకి పాలు కలపటం మర్చిపోయిందేమో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేది కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంత పసివాడిని వదిలి అన్ని గంటలు ఉండాలంటే ఆమె ప్రాణం గిలగిల్లాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడపడుచు అస్తమానం విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా, వెధవ ఏడుపు వీడును, ఎప్పుడు ఎత్తు కూర్చోవాలంటాడు. వెధవ గంటకు 4 సార్లు వచ్చపోస్తాడు. చస్తున్నాను బాబు వీడితో, ఒక్క పుస్తకమన్నా చదవనీడు. ఆఫీసు నుండి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతులు పొదేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనసు చివుక్కుమంటుంది. పిల్లల్ని కనిపారేయటం వరకే ఆవిడ వంతు. సాగటానికి మనం ఉన్నాం గదే. నేను వంటలక్కని, నువ్వు పిల్లాన్ని చూసే దాదివి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు. అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు? పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. కూతురు విసుక్కుంటూ ఉంటే ఆమెను వెనకేసుకుని కోడల్ని వెనక నుండి సాధిస్తూ సణుగుతుంది సుబ్బమ్మ. కమల ఏమనగలదు? కన్న తల్లి ఉండి వీళ్ల చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడాల్సిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది. బాబు 6-7 నెలలు వాడయ్యాడు. ఓ రోజు ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తోంది. వెధవా, ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్టు పడి ఉండగా కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు. ఒక్క నిమిషం కిందకు దింపడానికి వీల్లేదు. వెధవ పీడ, చంపేస్తాను, నోర్ముయ్. పిర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం. కమల చర్రున లోపలికొచ్చింది. బాబుని ఎత్తుకుని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు, చంటివాణ్ణి కొడతావా? వాడికేం తెలుసు? నీకు చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి? రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా? కోపం ఆపుకోలేక అరిచింది. వదిన గారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి. కానీ కూతురు తరపున అత్తగారు వకాలు తప్పుచ్చుకుని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను అను అనవే, నీకేమే రోజంతా హాయిగా ఊరెళ్తావు. అదే కన్నట్లు రోజంతా వాణ్ణి అది సాకాలి. చిన్నపిల్ల, దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిల్లాన్ని సాకటమేనా పని? ఏదో నీ కింద బంట్రొత్తులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఒచ్చుళ్ళు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటే? చాకిరీ చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చాలా ఇస్తున్నావా? గయ్యమని లేచింది. ఓ అరగంట పాటు కోడల్ని దులిపేసింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కానీ వాళ్లది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్న పిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు కాదు. ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల. బాబుని అలా వాళ్ల చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేనని కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు. మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ నట్టింట్లో చతికిలబడి కళ్ళొత్తుకుంటూ కూర్చుంది. అనండి నాయనా, అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నౌకరి వాళ్ళం అయ్యాము. ఆ మహారాజే ఉంటే మాకు ఈ గతి పట్టేదా? నీవిలా అనేవాడివా? కానీవే అమ్మా, మన కర్మమే తల్లి ఇదంతా. ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకుని పోయిన మహారాజును తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తుపొడుపులు తగ్గాయి. జానకి కూడా కమలున్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాన్ని కసరటం తగ్గించింది. అయినా కమలకి తను అటు గడప దాటగానే వాణ్ణి సరిగ్గా చూడరేమోననే అనుమానం ఉన్నా గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమస్తా చచ్చిపోయారని 1 గంటకల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి చివరకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఉయ్యాలలో బాబు గొక్కపట్టి ఏడుస్తున్నాడు. గబారున బాబు దగ్గరికి ఉరికింది కమల. వాడెంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో కానీ
బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవటానికి ఓపిక లేనట్లు కమలను చూడగానే చేతులు చాపాడు 9 నెలల బాబు. గబుక్కున ఎత్తుకుని గుండెలు కదుముకుంది కమల. జానకి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగటానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజేదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలివిడి, అరటిపళ్ళు, వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకుని పలహారం చేస్తోంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందకి దింపటానికి లేదు, నేను మడి కట్టుకున్నాను. ఆకలేసి ఏడుస్తున్నట్టున్నాడు. జానకి వచ్చాక పాలు పట్టిద్దామనుకుంటే అది పక్కింటికి వెళ్ళింది అంది అత్తగారు. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టు వెళ్తుంది. ఆ తర్వాత 12కు మళ్ళీ టైము. లేదే, అప్పుడు పడుకున్నాడు. జానకి పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది, ఎంతకీ రాదు. ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలు పడదాం అనుకుంటున్నాను, నువ్వు రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ. కమల నోట మాట రాకుండా నిలబడిపోయింది. వాడు 9ంటికి తాగిన పాలు దగ్గర 2 అవుతోంది అంటే బాబు ఎంత లేదన్నా గంట నుండి ఆకలికి ఏడుస్తున్నాడనమాట. కడుపు తరుక్కుపోయింది కమలకి. కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తూ ఉంటే ఎంత నిశ్చింతగా కూర్చుని పలహారం చేస్తుంది. రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తూ ఉంటే వాళ్లకు తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది కమలకి. తనను తానే తిట్టుకుంది. భుజం మీద నిస్త్రాణ వచ్చినట్లుగా వాలిపోయిన బాబును గుండెలు కదుముకుంది. ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడు మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుషుల మీద చెప్పలేని యావగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలివిడి ముద్దలా చేసి మింగాలనిపించింది. బాబుకి పాలు కలుపుతూ ఉంటే అలా చెంపలంబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది. ఇంకొక అమ్మ కన్న బిడ్డల సుఖాల కోసం నా కన్న బిడ్డను బలిపెట్టుకునేటంత త్యాగాలు చేయటం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానటం మినహా నేనేం చేయలేను. బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి అంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.